బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదే పదే కాల్స్ చేస్తున్నారని రాజా సింగ్ తెలిపారు. తనకు ఎన్ని నంబర్లున్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారని, ఇంకో నెంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి. అప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నెంబర్ ఇచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ఎక్స్ లో పోస్ట్ చేశారు రాజాసింగ్. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని, వీటిపై గతంలో కూడా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు రాజాసింగ్. आज सवेरे 9:19 से मुझे कंटिन्यू थ्रेट्स कॉल्स आ रहे हैं. हर नंबर अलग अलग कंट्री का बता रहा है और कुछ नंबर तो प्राइवेट नंबर भी बता रहा है. और एक नंबर से मुझे व्हाट्सएप कॉल आता है, व्हाट्सएप मैसेज आते हैं, और पालिस्तीनी का एक आर्मी वाला है या आतंकवादी मुझे पता नहीं, पालिस्तीनी का एक फोटो उसने लगा लिया और उसका कॉन्टेक्ट नंबर ये है. और वो कह रहा है कि मैं पाकिस्तान से बोल रहा हूँ, दम है तो पाकिस्तान आ जा, या नहीं तो थोड़े ही दिन में भारत में हर कोने में हमारे स्लीपर सेल है, तेलंगाना में, हैदराबाद में हमारे स्लीपर सेल है, बहुत ही जल्दी तेरा काम तमाम होने वाला है. उस प्रकार से वो बहुत ही वर्गर लैंग्वेज, बहुत सारी धमकी भरे उसने बातें कही है. कईयों बार मैंने थ्रेट्स कॉल के लिए मुख्यमंत्री जब हमारे चंद्रशेखर राव जी थे वो समय पर भी मैंने बहुत बार कंप्लेंट दिया है डीजीपी को, कमिश्नर को, साइबर क्राइम को, लेकिन अभी तक कोई इंक्वायरी नहीं हुआ. और अभी कांग्रेस गवर्नमेंट है तो अभी भी मुझे उसी प्रकार से थ्रेट कॉल्स आ रहे हैं. तो मैंने सोचा कि भाई एक विधायक को जब धमकी भरे कॉल आ रहे तो पुलिस जो सो एकदम लाइट ले रही है, कोई इंक्वायरी नहीं कर रही. तो मैंने क्या किया, गूगल से हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी को, जो कि कांग्रेस के मुख्यमंत्री तेलंगाना राज्य, उनका नंबर मैंने सर्च किया, उनका नंबर मुझे मिला. तो ये जो व्यक्ति है ये बार बार पूछ रहा था कितने नंबर है, बोल हर नंबर पे मैं फोन करके धमकी दूंगा और तेरे बहुत सारे नंबर है. तो मैंने कहा कि ठीक है बेटा, ये मेरा ऑफिशियल नंबर है बोल के मैंने मुख्यमंत्री रेवंत रेड्डी जी का नंबर दे दिया. तो अगर ये व्यक्ति मुख्यमंत्री रेवंत रेड्डी जी को फोन अगर करता है तो जायज है, बड़ी इंक्वायरी होगी. एक मुख्यमंत्री को थ्रेट आना, फोन धमकी भरे आना, तो एक बड़ी इंक्वायरी होगी. तब तो भी कम से कम ये व्यक्ति कौन है अरेस्ट होगा, ये व्यक्ति किस कंट्री का है पता चलेगा. अगर रियल में ये एक आतंकवादी है तो इसके कितने चेले चपाटे भारत में, तेलंगाना में, भारत और हैदराबाद में छुपे हुए, तब पता चलेगा. इसलिए मैंने सोच के हमारे मुख्यमंत्री का नंबर इसको दे दिया. अब आगे जो कार्रवाई होती है वो देखेंगे. आज सवेरे 9:19 से मुझे कंटिन्यू थ्रेट्स कॉल्स आ रहे हैं. हर नंबर अलग अलग कंट्री का. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదే పదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజను అడిగి తెలుసుకుందాం. రవితేజ, రాజాసింగ్ తాజాగా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో తన స్పష్టంగా తను ఎదుర్కొంటున్నటువంటి ఈ బెదిరింపు కాల్స్ పై కూడా తను రియాక్ట్ అవుతూ ఏ ఏ దేశాల నుంచి ఎవరెవరు ఫోన్ చేస్తా ఉన్నారనే దానిపై కూడా క్లియర్ గా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని అమిత్ షా, కేంద్ర మంత్రి వర్యు అమిత్ షాతో పాటు ఇక్కడ రాష్ట్ర డీజీపీ, తెలంగాణ డీజీపీ కూడా ఇద్దరికి విడివిడిగా లేఖ రాస్తూ దాంట్లో అనేక రోజుల నుంచి తన సెక్యూరిటీ విషయంలో వేడుకుంటా ఉన్నాను, రిప్రజెంట్ చేశాను, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా సెంట్రల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి, తనకు థ్రెటనింగ్ కాల్స్ వస్తా ఉన్నాయి, దాన్ని వెరిఫై చేయాలి, దాన్ని ట్రాక్ చేసి ఏ దేశం నుంచి ఈ కాల్స్ ఎక్కువగా వస్తా ఉన్నాయి, దేన్ని ఉద్దేశించి వీళ్ళు పదే పదే ఈ థ్రెటనింగ్ కాల్ చేస్తూ చంపేస్తాను, కుటుంబాన్ని చంపేస్తాను, రామనవమి శోభయాత్ర తీస్తే ఆ రోజు బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కూడా ప్రతిరోజు తనకు విపరీతమైనటువంటి కాల్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. అందుకే అమిత్ షాకు ఒక లేఖ రాస్తూ, రెండోది రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తూ తనకు వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్ పై కూడా కేసు నమోదు చేసి దానిపై వెరిఫై చేసి ఏ దేశం నుంచి వస్తా ఉన్నాయో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. తాజాగా ఈ రోజు వచ్చినటువంటి కాల్లో
ఎవరైతే అగంతకులు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తా ఉన్నాడో నేరుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొబైల్ నెంబర్ ఇచ్చేశాను. రేవంత్ రెడ్డి మొబైల్ కి ఫోన్ చేసి మీరు బెదిరించుకోండి, ఇకపై తనకు చేయండి అని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చా, పట్టించుకోకపోవడం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు వారిని రిప్రజెంటేషన్ ఇచ్చినా దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి అందుకే సీఎం నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది. సీఎం నెంబర్ కి ఇచ్చేసాను. సీఎం కి కూడా ఫోన్ చేసి బెదిరిస్తే ఈ రకంగానే అలసత్వంగా వ్యవహరిస్తారా లేదా అప్పుడన్నా అప్రమత్తం అయ్యి ఆ దుండగులు ఎవరు అనేది గుర్తించే ప్రయత్నం చేస్తారా అనే ఒక కోణంలో సీఎం నెంబర్ ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా రాజాసింగ్ ఈ కామెంట్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర డీజీపీ ఈ రాజాసింగ్ వచ్చినటువంటి కాల్ డాటాకు జతపరుస్తూ డీజీపీకి పూర్తి స్థాయిలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ఏదైనా వెరిఫై చేస్తారా లేక రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే రాజాసింగ్ కి తరచుగా ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే కూడా ఆ పిటిషన్ ని తీసి పక్కన పెడతారా అనే దానిపై క్లారిటీ రావాల్సింది. రాజాసింగ్ అయితే తనకు ఫోన్ చేసినటువంటి ఫోన్ నెంబర్స్ తో సహా వారి వాట్సాప్ కాల్స్ నుంచి వస్తున్నటువంటి ఆ డేటాని వాట్సాప్ కాల్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రొఫైల్ పిక్చర్ కూడా బయటపెట్టారు. ఏదో ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులాగే వాళ్ళ వేషధారణ ఉంది కాబట్టి ఇప్పటికైనా సీరియస్ గా తీసుకొని వాళ్ళని పట్టుకోవాలంటూ మాత్రం రాజాసింగ్ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే రవితేజ ఇప్పటి వరకు బెదిరింపు కాల్స్ చాలా సార్లు వచ్చాయి, తనకు కొత్తేమీ కాదు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి, చంపుతామని బెదిరిస్తూ పదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అది ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాజాసింగ్ ఏ మూవ్మెంట్ అయినా అతను మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్, యూపీ, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా ఎక్కడ పార్టిసిపేట్ అవుతా ఉన్నగా ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి కొంతమంది వాట్సాప్ కాల్ చేయడము, కొంతమంది నేరుగా ఫోన్ కాల్ చేయడము, ఈ ఉగ్రవాద సంస్థల నుంచి మాట్లాడుతున్నామని, ఈ దేశం నుంచి మాట్లాడుతా ఉన్నామని, ఈ స్లీపర్ సెల్స్ మా సంస్థకు మా ఆర్గనైజేషన్ కి చెందినటువంటి వ్యక్తులు మీ హైదరాబాద్ లో ఉన్నారు, త్వరలో మీ ఇంటిని పేల్చేస్తారు, మీ కుటుంబ సభ్యుల్ని చంపిస్తారు, మిమ్మల్ని నేరుగా చంపిస్తారంటూ కూడా అనేక సార్లు బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా సేమ్ అలాంటి వార్నింగ్సే ఇస్తూ ఈ దుండగులు ఫోన్ చేస్తున్నటువంటి ఆధారాలు కూడా రాజాసింగ్ బయట పెట్టారు. ఇప్పుడైనా రాష్ట్ర డీజీపీ వస్తున్నటువంటి కాల్స్ పైన రియాక్ట్ అయ్యి ఏ దేశం ద్వారా వస్తా ఉన్నాయి అంటూ కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. దాంతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఒక లేఖ రాస్తూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో పట్టించుకోవట్లేదు, ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా దీనిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అమిత్ షాకు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈ దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి ఈ దుండగులు రాజాసింగ్ ని టార్గెట్ గా చేసి ఎందుకు ఈ కాల్స్ చేస్తా ఉన్నారు అంటే అతను హిందుత్వ ధర్మానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఈ ఆలయాల గురించి, ఉగ్రవాద సంస్థలు ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నాయి, హిందూ ఆలయాలని, హిందువులను ఎలా టార్గెట్ చేస్తా ఉన్నాయి అంటూ కూడా ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి, హిందువుల మనోభావాలను దెబ్బతీసినా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా రియాక్ట్ అవ్వకూడదు, ఆ రకంగా ముందుకు రాకూడదు అని భయపడేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతా ఉన్నాయి. ఇవేవి కూడా పట్టించుకోకుండా తన బాధ్యతలో భాగంగా ప్రతిసారి రాజాసింగ్ రియాక్ట్ అయ్యి ఏదో రకంగా పోలీసుల పైన ప్రెషర్ తెచ్చి కేసులు పెట్టించి బాధితులకు న్యాయం చేసే విధంగా పోరాడుతూ ఉంటాడు కాబట్టి ఈ తరచూ బెదిరింపు కాల్స్ పై మాత్రం ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి ఐడెంటిఫై చేసి వారిపై కేసు నమోదు చేయాలంటూ మాత్రం ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.